నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బంగ్లాదేశ్ సంక్షోభంపై కొనసాగుతున్న అఖిలపక్ష భేటీ. సరిహద్దుల భద్రతను కట్టుదిట్టం చేశామన్న జయశంకర్. బ్రిటన్ ఆశ్రయం కోరిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. అనుమతులు వచ్చే వరకు భారత్లో ఉండనున్న హసీనా. నాగార్జున సాగర్లో 585 అడుగులు దాటిన నీటి మట్టం. 22 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. బాత్రూంలో ఫోటోలు తీసే యాప్ను తొలగించిన ప్రభుత్వం. గురువులను గౌరవించడంపై ఏపీటీఎఫ్ హర్షం. ఒడిశా ప్లాస్టిక్ వ్యర్థాలతో సిక్కోలు ప్రజల అవస్థలు. ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టాలని విజ్ఞప్తి. బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పేర్కొన్నారు. మంత్రి జయశంకర్ అధ్యక్షతన పార్లమెంటు హాలులో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలతో పాటు ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను జయశంకర్ వివరించారు. ఈ భేటీకి అధికార పక్షం తరపున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, వేణుగోపాల్తో పాటు ఎస్పీ, టీఎంసీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ సమావేశమై అక్కడ పరిస్థితులను సమీక్షించింది. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు 30% రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరికే ప్రధాని హసీనా రాజీనామా బంగ్లాదేశ్ పార్లమెంటు రద్దుకు దారితీశాయి. ప్రభుత్వ వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో వందలాది మంది చనిపోయారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరవధికంగా కర్ఫ్యూ విధించినా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది. ప్రధాని హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారుల డిమాండ్ మేరకు అక్కడ సైన్యం జోక్యం చేసుకుంది. బంగ్లా సైన్యాధిపతి సూచన మేరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. ప్రధాని హసీనా రాజీనామా నేపథ్యంలో బంగ్లాదేశ్లో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ప్రస్తుతానికి బంగ్లా సైన్య అధ్యక్షుడు పాలనా పగ్గాలు చేపట్టినప్పటికీ ఇవాళ రేపో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనుస్ సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమాన్ని సమన్వయం చేసిన వారిలో ఒకరైన నహీద్ ఇస్లాం ఈ విషయం చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై మొహమ్మద్ యూనుస్తో మాట్లాడినట్లు చెప్పిన ఆయన అందుకు ఆయన కూడా అంగీకరించినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ను కాపాడేందుకు గాను తాత్కాలిక ప్రభుత్వ పెద్దగా కొనసాగేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఆయనైతే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉంటారని అన్నారు. త్వరలోనే మిగతా సభ్యుల పేర్లు వెల్లడించనున్నట్లు నహీద్ ఇస్లాం తెలిపారు. నిన్న బంగ్లా పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు నిన్న రాత్రి బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో తెలిపారు. అలాగే జైల్లో ఉన్న బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకురాలు మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్ పరిణామాలను ఐరాస, అమెరికా సహా ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాలు, నిబంధనలతో పాటు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని అమెరికా అభిప్రాయపడింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా బ్రిటన్ ఆశ్రయం కోరినట్లు సమాచారం. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు హసీనా భారత్లోనే ఉండేందుకు కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో హసీనాకు సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు సమాచారం. హసీనా సోదరి రెహనా బ్రిటన్ పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్ సిద్దికి ప్రస్తుతం లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే
హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. గత 2 వారాలుగా అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణనష్టంపై ఐరాస నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరింది. ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో ఆమె కుమారుడు సాజిద్ వాజెద్జాయ్ సైన్యానికి కీలక సూచన చేశారు. ఎన్నిక కాని ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారం అప్పగించవద్దని సూచించారు. ఇది సైన్యం బాధ్యత అని పేర్కొన్నారు. అదే జరిగితే బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్తాన్ అవుతుందని హెచ్చరించారు. దానివల్ల 15 ఏళ్లలో బంగ్లాదేశ్ సాధించిన ప్రగతి నాశనమవుతుందని హసీనా కుమారుడు పేర్కొన్నారు. మళ్లీ బంగ్లాదేశ్ తిరిగి పురోగతి సాధించే అవకాశం ఉండకపోవచ్చన్నారు. తాను ఉన్నంత వరకు అలాంటి పరిస్థితులను అనుమతించబోరని హసీనా కుమారుడు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో ఇంకా జరుగుతున్న ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఈ నెల 8న జరగనుంది. రాష్ట్రాల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి పొలిట్ బ్యూరో సమావేశం ఇదే. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో భేటీలో చర్చ జరగనున్నట్లు సమాచారం. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఎన్నిక బరిలో కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.4 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.58 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 3,54,830 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దిగువకు 3,14,760 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ జలాశయం కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత నారాయణస్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 251-1Bలో 25 ఎకరాల భూమి ఉంది. 1998వ సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి తెదేపా ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో నామకరణం చేశారు. కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా తహసీల్దార్ కార్యాలయాన్ని పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు. ఆ సమయంలో ఎన్నికల దస్త్రాలను భద్రపరిచేందుకు కొత్త బీరువా కొనకుండా తహసీల్దారు కార్యాలయంలో ఉన్న దాన్నే మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో డీవీసీ కాలనీ, సిఐడి విచారణకు సంబంధించిన కీలక దస్త్రాలను రెవెన్యూ అధికారి బయటకు తీసినట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట పట్టాదారులు కొందరు తమకు డూప్లికేట్ పట్టాలు ఇవ్వమని కోరారు. దీంతో దస్త్రాల కోసం కార్యాలయంలో అధికారులు వెతకడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై పొన్నూరు ఇన్ఛార్జి తహసీల్దారు ప్రశాంతిని వివరణ కోరగా డీవీసీ కాలనీ చెందిన కీలక దస్త్రాలు కనిపించని మాట వాస్తవమేనని, ఇందుకు బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ ఆనందరావుకు నోటీసు ఇచ్చామని చెప్పారు. పాఠశాలలో బాత్రూంల ఫోటోలు తీసే యాప్ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. బాత్రూంల శుభ్రతపై ఫోటోలు తీసే యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులపై గత వైసీపీ ప్రభుత్వం అప్పగించింది. ఇలాంటి అవమానకరమైన బోధనేతర బాధ్యతల నుంచి టీచర్లను తప్పించాలని ఉపాధ్యాయ సంఘాలు అనేకసార్లు కోరినా అప్పటి జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. కూటమి ప్రభుత్వం ఈ బాధ్యతలు, బాధల నుంచి విముక్తి కల్పిస్తూ IMMS యాప్ నుంచి బాత్రూం ఫోటోలు తీసే టూల్ను తొలగించింది. గురువులకు గౌరవం ఇస్తూ తీసుకున్న నిర్ణయంపై ఏపీటీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఆవుల రామకృష్ణ పంచాయతీ నిధులను స్వాహా చేశారు. దాదాపు 35 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. రామకృష్ణపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వాటర్మెన్గా పనిచేస్తున్న రామకృష్ణ గత కొన్నేళ్లుగా విధులకు వెళ్లకుండానే జీతం తీసుకుంటూ స్వీపర్తో పని చేయిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా అధికారులు కమిటీ వేశారని వివరించారు. అవినీతికి పాల్పడిన రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్న ఆవుల రామకృష్ణ అనే అతను గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడి దాదాపు 35 లక్షలు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసుకున్నాడు. తన సొంత స్థలంలో బోరు వేయించుకొని పంచాయతీలో మేము బోరు వేసినట్లుగా దానిపై బిల్లులు తీసుకున్నారు. కాగా మళ్ళా ఆ నీటిని పంచాయతీకే అమ్ముతున్నట్లు బిల్లులు చేసుకొని పంచాయతీ ద్వారా మళ్ళా నిధులను తనే స్వాధీనం చేసుకున్నాడు. మరియు ఊర్లో కొంత దగ్గర అక్కడక్కడ కంప చెట్లు తీస్తున్నామని చెప్పి ఆ విధంగా కూడా నిధులు దుర్వినియోగం చేశారు. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎన్ఆర్ఎంగా చేస్తున్న ఆవుల రామకృష్ణ పంచాయతీ సొమ్ము దోసుకొని చాలా వరకు అన్ని బయట బండి ఉడక ఏం చేతకన్నట్టు ఊడుకున్నాడు. మన సెక్రటరీ అంటే కూడా ఆయన కూడా సమాధానం చెప్పట్లేదు. ఏది ఉన్నా కానీ దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఇతని పేరు మీద అతని స్థలంలో బోర్ వేసుకొని గవర్నమెంట్ మీటర్ పెట్టుకొని దానికి 24 లక్షలు పెట్టుకున్నాడు. కరెంటు బిల్లు బాకీ ఉన్నాడు. దాని పంచాయతీలో బిల్లు పెట్టి మొత్తం అంతా ఇచ్చేసాడు. ఆ ఐసీలలో మామూలు సిఆర్ఎస్ నిధుల కింద ఇచ్చిందంతా కొండారెడ్డి అనే పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మళ్ళా పంచాయతీలో బోర్లకు బిల్లు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన 150 ఏళ్ల నాటి భారీ వృక్షం నేల కొరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగండేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున పడిపోయింది. సుమారు 300 సినిమాలోని పలు సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ దర్శకులు బాపు, కె విశ్వనాథ్, కె రాఘవేంద్రరావు తదితరులు ఇక్కడ పలు చిత్రాలను రూపుదిద్దారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కిషన్ రాజు, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలను చిత్రీకరించారు. 1975లో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు తదితర చిత్రాల్లో ముఖ్యమైన సన్నివేశాలు ఇక్కడే నిర్మాణం జరుపుకున్నాయి. సినీ చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. ఏటా వరదలకు గట్టు కొద్దిగా దిగుబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి పడిపోయింది. అదే మా తాతల తర్వాత తాతగారు అయి ఉంటారేమో అండి. సింగళూరు తాతబ్బాయి గారని ఆయన వేసి ఉంటారండి. ఈ చెట్టుకి కొత్త ఇంచుమించులో 170 సంవత్సరాల వయసు పైన ఉండొచ్చండి. పైబడి 2 పలవల కింద ఇడిందండి నెలల క్రితం. కాకపోతే అది ఒక పలవ నిన్న ఆదివారం సాయంకాలం విడిపోయిందండి. ఒక పలవ పడిపోతుందో దానికి పలవ సరిపోక రెండో పలవ కూడా తెల్లారగట్ల 4-5 ఆ టైంలో పడిపోయింది. చాలా దిగ్భ్రాంతిలోనే ఏం చేస్తుందంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందైతే చేద్దాం. ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. తెల్లారి చూసేటప్పుడు దీన్నన్నా ఉన్న సకాన్ని ఏదో రంగా మనం కొంచెం ఇచ్చేద్దారని అనుకున్నాం. అయితే అది ఏమైందంటే అది కూడా తెల్లారేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది. మా ఊరే కాదండి, ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఆ చెట్టు కాడ లాస్ట్ ఆ సినిమా గేమ్ చేంజర్ అండి రామ్ చరణ్ గారిది. మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ చెట్టు పోవడం మా ఊరు చేసుకున్న ఇదిగా భావిస్తున్నాం. మొత్తం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారండి, మా ఊర్లో ఉన్న అందరూ కూడా. విజయవాడలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. గమ్యస్థానాలకు చేరాలి.
విజయవాడలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. గమ్యస్థానాలకు చేరాలంటే అనుకున్న సమయానికంటే ఎక్కువ సమయం పడుతోంది. రద్దీ సమయాల్లో 2.5 కిలోమీటర్లు వెళ్లాలంటే 10 నుంచి 20 నిమిషాల వరకు సిగ్నల్స్ వద్ద వాహనదారులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పరికరాలు లేకపోవడంతో చాలా చోట్ల పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ఈ సమస్యను కొలిక్కి తెచ్చేందుకు గతంలో పనిచేసి మధ్యలో వదిలేసిన గుత్తేదారు సంస్థను మళ్లీ రంగంలోకి దించేందుకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. పెరిగిన జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా విజయవాడలో సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అవసరం కాగా పోలీస్, వీఎంసీల మధ్య సమన్వయలేమి స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడ నగరం మధ్యగా చెన్నై, కోల్కతా, హైదరాబాద్, మచిలీపట్నం జాతీయ రహదారులు వెళుతుండటంతో విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ప్రధానంగా బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు 2.6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2.5 కిలోమీటర్ల ప్రయాణం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్ వరకు 4 జంక్షన్లు ఉండగా సాధారణంగా 15 నిమిషాల్లో, రద్దీ సమయాల్లో ఇదే దూరానికి కనీసం 30 నిమిషాలు పడుతుంది. గతంలో నిర్మించిన ఫ్లైఓవర్ను కొద్దిమేర పరిమితం చేయడంతో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరలేదు. విజయవాడ నగరపాలక సంస్థకు కేంద్రం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం పథకం కింద గతంలో 15 కోట్ల ఖర్చయ్యే ప్రాజెక్టును ఇచ్చింది. తొలి దశలో 5 కోట్లను నగరపాలిక కేటాయించింది. 2022 నవంబర్లో వీఎంసీ, పోలీసు అధికారులు టెండర్ల ప్రక్రియ ప్రారంభించి గతేడాది జనవరిలో ఏజెన్సీని ఖరారు చేశారు. హైదరాబాద్ కు చెందిన గుత్తేదారు సంస్థ పనులు దక్కించుకుంది. గడిచిన ఏడాది ఫిబ్రవరిలో పనులు మొదలవగా 45 రోజుల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. తొలి దశలో కీలకమైన 17 కూడళ్లను ఎంపిక చేశారు. బెంజ్ సర్కిల్, నిర్మలా జంక్షన్, రమేష్ ఆసుపత్రి, మహానాడు, చల్లపల్లి బంగ్లా, పోలీస్ కంట్రోల్ రూమ్, డీసీపీ బంగ్లా, ఆంజనేయ స్వామి కూడలి, చుట్టుగుంట జంక్షన్, విజయ టాకీస్, శారదా కళాశాల కూడలి, సీతారాంపురం, సీతన్నపేట గేట్, పడవల రేవు, అప్సరా, ఫుడ్ కోర్ట్ జంక్షన్, మధురానగర్ సర్కిల్స్ లో ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థను కొంతమేరకు ఏర్పాటు చేశారు. పనుల్లో ఏజెన్సీ తీవ్ర జాప్యం చేయడంతో వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు అసంతృప్తి తెలిపారు. సిగ్నళ్ల కోసం పాతిన స్తంభాల నాణ్యత సరిగా లేదని, ఇచ్చిన డిజైన్ కు బదులు మరో రకం ఏర్పాటు, స్తంభాల మందంలోనూ తేడా ఉందని అధికారులు గుర్తించారు. ఏజెన్సీ వీటిని తొలగించి కొత్తవి వేసింది. ఇప్పటి వరకు చేసిన పనులకు గుత్తేదారు 1.40 కోట్లకు వీఎంసీకి బిల్లులు పెట్టారు. అవి మంజూరు చేస్తే మిగిలిన పనులు ప్రారంభించాలని గుత్తేదారు భావిస్తున్నారు. నగరపాలిక, పోలీసుల సమన్వయంతో కొనసాగితే పనులు మొదలై ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రస్తుతం పనులు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ గండం నుంచి సాధ్యమైనంత తొందరగా గట్టెక్కించాలని వేడుకుంటున్నారు. నేషనల్ హైవే కావడంతో ఇటు మెడ్రాస్ వెళ్ళేవి, ఇటు కలకత్తా వెళ్ళేవి. ఈ వెహికల్స్ వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దగ్గర అప్పుడప్పుడు అరగంట కూడా ఆగాల్సి వస్తుంది. పావు గంట అవుతుంది, పడుతుంది. ఎప్పుడు కూడా 15 నిమిషాలు మినిమం, మాక్సిమం ఎంతో చెప్పలేము. అప్పుడప్పుడు అరగంట, గంట కూడా ఆపుతున్నారు వెహికల్ వస్తే. కరెక్ట్ టైం రాదు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వెళ్ళటం ఏం చేస్తాం, ఆల్టర్నేటివ్ లేదు కదా. ఆ బ్రిడ్జి అదే కంటిన్యూ చేసి ఉంటే చాలా బాగుందను. మరి అప్పుడు ఎందుకన్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల అది అలా అయిపోయింది. విజయవాడ హైవే మట్టికి చాలా ఇబ్బందిగానే ఉంది. గంటల పాటు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కూడా వెయిటింగ్ చేస్తున్నారు. టైం వేస్ట్ అయిపోతుంది. వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళలేక సెలవు కాడ పెట్టేస్తున్నారు, లేదా వాళ్ళు వెనక్కి పంపించేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ఇక్కడ కలిపేసినట్టు బాగుండేది, ఇబ్బంది లేకుండా అయిపోయేది. అదేదో కొంత చేశారు, కొంత బో పెట్టారు, కొంత కూర ఆపేశారు, అంతే. దానికి మజ్జిగ ఉంటేనే అందరికి చల్లగా ఉండేది, ఆ మజ్జిగలు అది. కనీసం నాది పక్కనే ఇల్లు, వెళ్ళాలంటే ఇది దాటానికి కనీసం 2 నిమిషాలు పడుతుంది. ఒకరోజు అరగంట కూడా పడుతుంది హెవీ ట్రాఫిక్ అటు ఇటు ఉన్నప్పుడు. నెక్స్ట్ సిగ్నల్ సరిగ్గా పనిచేయట్లేదు. వదలడం కూడా ఇష్టం వచ్చినట్లు వదులుతున్నారు. ఒక ప్రాపర్ వేలో ఉన్నట్లు. ఆ ప్రాపర్ వేలో వెళ్తే ఒకవైపు ఒక 2 మినిట్స్, ఇంకోవైపు ఒక ప్రాపర్ టైం షెడ్యూల్ లేదు. రైట్ టైంలో వెళ్ళకపోతుంది. వదిలితే ఒకే వైపు వదిలేస్తున్నారు 5-10 మినిట్స్. దానివల్ల ఏమవుతుందంటే ఒకవైపే క్లియర్ అవుతుంది, రిమైనింగ్ క్లియర్ అవ్వట్లేదు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడం, తరువాత నిలిచిపోవడం, ఏడాదిన్నరగా ఇదే తంతు కొనసాగుతూ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ ఐటీఎంఎస్ ప్రాజెక్టు పనుల్లో కదలిక వస్తోంది. ఇటీవల నగర సిపిగా వచ్చిన రాజశేఖర్ బాబుకు ట్రాఫిక్ ఇబ్బందులపై వినతులు రాగా ఐటీఎంఎస్ పై దృష్టి సారించారు.
పనులు త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థ ఎస్పీటీ నెట్వర్క్స్ కు సిపి లేఖ రాశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో మాట్లాడి బిల్లుల సమస్య పరిష్కరించారని కోరారు. 2 శాఖలు చిత్తశుద్దితో సాగి ప్రాజెక్టు పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య కొంత తీరే అవకాశం ఉంది. విజయవాడ మహానగరంలో ట్రాఫిక్ అనేది చాలా సమస్యగా మారింది. చాలా మంది వాహనదారులు 10 నిమిషాల నుంచి పావుగంట వరకు కూడా ఈ ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరిగాయి. చాలా వరకు పనులు కూడా జరిగాయి. అయితే బిల్లులు రాక గుత్తేదారు మధ్యలో వీటిని వదిలేయాల్సి వచ్చింది. మళ్ళీ కొత్త పోలీసు అధికారులు బాధ్యతలు స్వీకరించడంతో వీటి కదలిక వచ్చింది. మళ్ళీ వీటిని పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ట్రాఫిక్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంది. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీవీ, విజయవాడ. ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చే వ్యర్థాలతో సరిహద్దు శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతం పర్లాకిమిడి మున్సిపాలిటీ నుంచి రోజు భారీగా ప్లాస్టిక్, మెడికల్ వ్యర్థాలు కాలువల ద్వారా గ్రామస్తుల పొలాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా పంట పొలాలు ప్లాస్టిక్ మయంగా మారి భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. 7 ఏళ్ల నుంచి వేధిస్తున్న ఈ సమస్యకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి జిల్లా కేంద్రానికి సమీపంలో పాతపట్నం, కె గోపాలపురం, హెచ్ గోపాలపురం గ్రామాలు ఉన్నాయి. పర్లాకిమిడి మున్సిపాలిటీలోని ఆసుపత్రి వ్యర్థాలు, నివాసాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, జంతువుల కళేబరాల్ని కాలువ ద్వారా దిగువ ప్రాంతాల్లోకి విడిచిపెడుతున్నారు. మొదట్లో దీన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోకపోవడంతో ఆ వ్యర్థాల సంఖ్య ప్రస్తుతం టన్నుల్లో పెరిగి సమీప గ్రామాలు కాలుష్య కారకాలుగా మారాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఈ సమస్యను ఆంధ్ర సరిహద్దు ప్రాంత అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టేశారు. ప్రస్తుతం దాదాపు 70 ఎకరాల్లోకి మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరడంతో పొలాలు నిరుపయోగంగా మారాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఒడిశా ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు సరిహద్దు గ్రామాల్లోని భూగర్భ జలాల్లో కలిసి విషతుల్యం అవడంతో స్థానికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సంబంధ పరికరాలు, ఇంజెక్షన్లు, సీసాలు వంటివి పొలాల్లోకి చేరడంతో రైతులు గాయాల పాలవుతున్నారని చెబుతున్నారు. వర్షాకాలంలో అయితే ప్రత్యక్ష నరకం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి మరింత పెరిగిందని గత పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపి గ్రామస్తుల ఆరోగ్యం కాపాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యకు ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారం అయితే మాకు ఎవరూ చూపించడం లేదు. వారు రాత్రి టైంలోన కాలువలోన ఆ వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలు అన్నీ వేసినందువలన తెల్లవారి మున్సిపాలిటీ వారు వాటర్ ఏమొచ్చి ఈ కాలువ గుండా విడిచిపెట్టడం వలన ఆ చెత్త చెదరం మొత్తం వచ్చి మా పంట పొలాలు మరియు మా గ్రామం తాలూకు రోడ్డు, పరిసర ప్రాంతాలు కలుషితం చేయడం వలన అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నాం. మా సమస్యకు సరైనటువంటి పరిష్కారం చూపిస్తారని మిక్కిలి వినయపూర్వకంగా మా గ్రామాల తరపున నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఇంచుమించు 15 సంవత్సరాల నుండి ఈ నరకం మేము చూస్తాం. నరకం అంతే ఇటువంటి అటువంటి నరకం కాదు. వర్షం పడ్డాదంటే మొత్తము పర్లాకిమిడి చెత్త చెదారం వచ్చి ఈ చిన్న రోడ్డు పక్కన ఈ రోడ్డు ఎక్కిపోయి ఈ రోడ్లు వెళ్ళి బళ్ళు వెళ్ళవు, మనుషులు వెళ్ళరు. ఒక ఎవరికి హఠాత్తుగా ఒక డెలివరీ పేషెంట్ అయినా మరి జడ్డీ కట్టి మోసుకెళ్ళడం కానీ ఒక బండి మీద పడిపోయి తీసుకెళ్తామంటే అవకాశం లేకపోతుంది. అంత నరకం పడిపోతాము. ఇప్పటికైనా మరి ఎందరో వచ్చి ఇచ్చేస్తాను, దయించి ఈ బాధ నుండి మాకు తప్పిస్తానేసి మరి కోరుతున్నాం. ఆంధ్ర అనేసి వరుస అనేసి ఆంధ్ర, కానీ ఎవరు పట్టించుకోరు. ఎన్ని ఆవులు వచ్చినా, ఎన్ని మేకలు వచ్చినా, ఒక్కొక్కలైనా ఏవైనా పడిపోక తప్పదు. కానీ ఎవరు క్లియర్ చేసేవారు ఎవరు కనిపించడం లేదు ఇప్పుడు వరకు. ఈ 2 గ్రామాలు ఉన్నాయి, ఎంతో చచ్చిపోవడం ఎంత రకమై ఉంది. కానీ ఏ నాయకుడు పట్టించుకోవడం ఓట్లోపడే వస్తుంటారు. తర్వాత మరి ఎక్కడ ఎట్టు ఉన్నామో, చచ్చినామో, బతికినామో తెలియదు. ఏం జరుగుతున్నాయి, ఎన్ని పశువులు చేస్తుంటారు, ఎందరో మనుషులు చేస్తుంటారు అంది ఒక నాయకుడు పట్టించుకోవడం లేదు. మీ దయ ఉంచి మాకు కాసి కాపాడి మీరు చాలా ఇంప్రూవ్మెంట్గా చేసి చూపించాలని మీకు కోరుతాను. ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ మా పనులు మాత్రం మారడం లేదు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. దీని పరిస్థితి అనేది సాగు చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు కూడా దానికోసం ఇప్పుడు వరకు పట్టించుకోవడం లేదు. ప్రతి పర్లాకిండ్లోన
హాస్పిటల్ సూదులు మొత్తం సీసాలు సూదులు ముచ్చి కవర్లు ఒకటి కాదు, అందులో అడుగు పెడితే బయటికి రాలేం, అది పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిపారు. ఒడిశా అధికారులతో పాటు ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. చాలా పవిత్రమైన మహేంద్ర నది కాలుష్యంగా మారిపోవడం భరించలేకపోయాము ఇప్పుడు. అందుకోసం దాని మీద మేము మా ప్రభుత్వం మా లోకేష్ గారికి కానీ, ఇప్పుడు మా అచ్చెన్నాయుడు గారికి కానీ, మా ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి కానీ మేము తెలియపరిచాం ఈ విషయం చాలాసార్లు. ఇప్పుడు కూడా తెలియపరిచాం కూడా, మొన్న కూడా నేను అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన చెప్పడం అయింది. అక్కడ నుంచి మరి ఏ విధమైన పర్లా కమిటీకి అదే ఆదేశాలు వెళ్ళాయో నాకు తెలియదు, కానీ వాళ్ళు స్పందించి కూడా వచ్చి ఈరోజు రీసైకిల్ మిషనరీస్ తెప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది.